నువ్వు రాత్రి నిద్రపోవడం లేదు అంటే అది చిన్న ప్రాబ్లం కాదు, నీ బ్రెయిన్ స్లోలీ డ్యామేజ్ అవుతుంది. ఈరోజు స్లీప్ సైకాలజీ, ఎఫెక్ట్స్ అండ్ సొల్యూషన్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఓవర్ థింకింగ్. రాత్రి అయ్యాక ఓవర్ థింకింగ్ పెరుగుతుంది, ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ ఉండవు. దీనికి సొల్యూషన్, పడుకునే ముందు 5 minutes నీ థాట్స్ అన్నీ పేపర్ మీద రాసాయి, మైండ్ క్లియర్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఫోన్ ఎఫెక్ట్. ఫోన్ లైట్ నీ బ్రెయిన్కి ఇప్పుడే డే అనే ఫీలింగ్ అనిపిస్తుంది. దీనికి సొల్యూషన్, పడుకునే ముందు కనీసం 30 minutes ఫోన్ యూజ్ చేయడం ఆపు, స్లీప్ న్యాచురల్గా వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, యాక్టివ్ మైండ్. బాడీ టైర్డ్ అయినా మైండ్ కామ్ లేకపోతే నిద్ర రాదు. దీనికి సొల్యూషన్, 4:4 బ్రీతింగ్ ట్రై చేయి. 4 seconds ఇన్హేల్, 4 seconds హోల్డ్, 4 seconds ఎక్సేల్. మైండ్ స్లో అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, నెగిటివ్ థాట్స్. నైట్లో స్మాల్ ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా అనిపిస్తాయి. దీనికి సొల్యూషన్, రాత్రి డెసిషన్ తీసుకోకు, మార్నింగ్లో క్లారిటీ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, స్ట్రెస్ బిల్డప్. రోజంతా స్ట్రెస్ ఇగ్నోర్ చేస్తే రాత్రి అది డబుల్ అవుతుంది. దీనికి సొల్యూషన్, రోజులో ఈవినింగ్ 10 నిమిషాలు ఒంటరిగా కూర్చొని మైండ్ని రిలాక్స్ చేసుకో. ఫ్యాక్ట్ నెంబర్ 6, స్లీప్ ప్రాబ్లం అంటే లైఫ్ ప్రాబ్లం సిగ్నల్. దీనికి సొల్యూషన్, నీ హ్యాబిట్స్ చేంజ్ అయ్యి స్లీప్ ఆటోమేటికలీ ఫిక్స్ అవుతుంది. నువ్వు లేజీ కాదు, నీ మైండ్ రెస్ట్ కావాలి అంతే. స్లీప్ అనేది లగ్జరీ కాదు, నీ బ్రెయిన్కి అవసరం. నీ స్లీప్ని రెస్పెక్ట్ చేస్తే నీ లైఫ్ నిన్ను రెస్పెక్ట్ చేస్తుంది. ఫాలో ఫర్ మోర్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్.